అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ బజార్. ఈరోజు మనం వీడియోలో ప్రాణమున్న శివలింగం గురించి, అలానే సాధారణంగా భక్తుడు పాదాల చెంత ఉండాలి కదా, కానీ ఇక్కడైతే స్వామి కొండపైకి భక్తుడిని చేర్చారు. ఇలాగా చాలా విశేషాలతో కూడిన ఒక ఆధ్యాత్మిక క్షేత్రం గురించి అయితే తెలుసుకుందాము. అలానే అక్కడ తీసిన వీడియోని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి. అది చూస్తూ ఈ గుడి గురించి అయితే అన్నీ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. అసలు ఈ క్షేత్రం పేరు వచ్చేసి శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా పేరు పొందింది. దీనికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ ఆలయాన్ని 1516లో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఆలయానికి 4 వైపులా 4 గోపురాలుంటే దాదాపు 150 అడుగుల ఎత్తులో కనిపించే రాజగోపురం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. శిల్పకళలతో అలరారే ఈ క్షేత్రంలోని మంటపాలు, స్తంభాలన్నింటిలోనూ 100 కాళ్ల మంటపం ప్రధాన ఆకర్షణంగా నిలుస్తుంది. అలాగే ఆలయ పరిసరాల్లో మొత్తం 36 తీర్థాలున్నాయి. వాటిల్లో సహస్రలింగాలు, హరిహర, భరద్వాజ, మార్కండేయ, సూర్యచంద్ర తీర్థాలు ప్రధానమైనవి. ఇక్కడున్న పాతాళగంగా లేదా సరస్వతీ తీర్థంలోని తీర్థాన్ని స్వీకరిస్తే నత్తి మూగ సమస్యలు పోయి వాక్కు సిద్ధిస్తుందని ఓ నమ్మకం. క్షేత్రంలో స్వామితో పాటు వినాయకుడు, దక్షిణామూర్తి, అమ్మవారు ప్రధాన దేవతలుగా పూజలు అందుకుంటారు. ఈ దేవతలు 4 దిక్కులా కొలువుదీరి ఉండడం ఇక్కడి విశేషం. చిన్న బావిలో ఉండే పాతాళ గణపతి ఉత్తరాభిముఖంగా, మహాద్వారానికి ఎదురుగా దక్షిణ ముఖం వైపు దక్షిణామూర్తి దర్శనమిస్తారు. శ్రీకాళహస్తికి చేరుకునే భక్తులు ముందుగా 40 అడుగుల లోతులో ఉండే ఈ పాతాళ గణపతిని మెట్ల మార్గం ద్వారా వెళ్ళి దర్శించుకుని తర్వాత శ్రీకాళహస్తీశ్వరుని పూజిస్తారు. మూల విరాట్టు ఇక్కడ పశ్చిమాభిముఖంగా కనిపిస్తూ ఉంటాడు. అదయ్యాక జ్ఞాన ప్రసూనాంబ మందిరానికి వెళ్తాము. ఆ తర్వాత రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్త ఋషులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజులు వీళ్ళంతా ప్రతిష్ఠించిన శివలింగాలను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ పాతాళ గణపతితో పాటు వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్రలింగేశ్వర దేవాలయాలు, వెంకటేశ్వరుడు, వరదరాజస్వామి తదితర దేవాలయాలను కూడా సందర్శించుకోవచ్చు. శంకరాచార్యుల వారు ఈ ప్రాంతానికి వచ్చి స్ఫటికలింగము, శ్రీచక్రాలను ప్రతిష్ఠించాడని కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకతలు ఏమిటి అనేది ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుందాం. దేశంలోని ప్రముఖ శివాలయాల్లో పోలిస్తే శ్రీకాళహస్తి విశేషాలు అన్నీ ఇన్ని కావు, చాలానే ఉన్నాయి. అందులో నాకు తెలిసినవి కొన్ని తెలుసుకుందాం. సాధారణంగా భక్తుడు భగవంతుని పాదాల చెంత ఉంటాడు కదా, కానీ ఇక్కడ స్వామి భక్తుడైన కన్నప్పకు కొండపైన ఆలయం ఉంటే కొండ కింద శ్రీకాళహస్తీశ్వరుని ఆలయం కనిపిస్తుంది. మహాశివరాత్రికి నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కూడా కన్నప్ప ఆలయంలోనే చేస్తారు. ఇక్కడ శివలింగానికి ప్రాణమున్న శివలింగం అని కూడా పేరు. స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసలను అనుగుణంగానే మూల విరాట్టుకు దగ్గరగా ఏర్పాటు చేసిన వాయుదీపాలు ఎప్పుడూ కూడా రెపరెపలాడుతూనే కనిపిస్తాయి. ఇతర శైవ క్షేత్రాల్లో పోలిస్తే ఇక్కడ శివలింగాన్ని అర్చకులు కూడా తాకకుండానే పూజలు, అభిషేకాలు చేస్తారు. దాదాపు అన్ని ఆలయాల్లో సూర్య చంద్రగ్రహణ సమయాల్లో మూసేస్తారు కదా, కానీ ఇక్కడ మాత్రం అప్పుడు కూడా తెరిచే ఉంచుతారు. 27 నక్షత్రాలు, 9 గ్రహాలను మేళవించిన ప్రత్యేక కవచం స్వామికి అమర్చి ఉంటుంది. దీనివల్లే రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ స్వామి ఆధీనంలోనే ఉంటాయి అని చెప్తారు. అందుకే ఈ క్షేత్రం రాహుకేతు శాంతి పూజలకు ప్రసిద్ధి గావించిన క్షేత్రం. ఈ క్షేత్రంలో నవగ్రహాల మంటపం ఉండదు. కేవలం శనీశ్వరుడికి మాత్రమే ఒక మందిరం కనిపిస్తుంది. శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి అభిషేకాలు చేయించేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఈ ఆలయానికి కూడా వస్తారు. ఆలయంలో ప్రధాన ఆకర్షణ ఇక శిఖర దర్శనం. ఇక్కడ ప్రత్యేకంగా కేటాయించిన కొన్ని గుర్తుల వద్ద నిల్చొని స్వామి, అమ్మవారు, భక్త కన్నప్ప అన్ని శిఖరాలను కూడా దర్శించుకుంటారు భక్తులు. అసలు సకల ప్రాణకోటికి ఆధారం
ప్రకృతిలోని పంచభూతాలే కదా, అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాలకు అధిపతి ఆ పరమేశ్వరుడే కదా. అందుకే స్వామి భూతనాథుడయ్యాడు. ఆ రూపాలతోనే 5 ప్రాంతాల్లో స్వయంభువుగా కొలువు తీరారు. పంచభూత స్థలాలుగా పిలిచే ఆ మహిమాన్వితమైన క్షేత్రాలే ఏకాంబరేశ్వరము, జంబుకేశ్వరము, అరుణాచలేశ్వరము, చిదంబరేశ్వరము, శ్రీకాళహస్తీశ్వరం. భూమి, జలము, అగ్ని, ఆకాశము, వాయువుకు ప్రతిరూపాలైన ఈ ఆలయాల్లో ఒక్కచోట మాత్రం ఆ నీలకంఠుడు ప్రాణమున్న శివలింగంగా వెలసి పూజలు అందుకుంటున్నాడు. అదే మరి ఈ శ్రీకాళహస్తి. ఇది వాయులింగం. శ్రీ అంటే సాలీడు, కాళం అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు అని అర్థం. తన పట్ల అపారమైన భక్తి కలిగిన ఈ 3 ప్రాణాలకు స్వామి మోక్షాన్ని ప్రసాదించి వాటి పేర్ల మీదనే శ్రీకాళహస్తీశ్వరుడిగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్న క్షేత్రం ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదీ తీరాన కొలువైన ఈ స్వామి రూపం ఇతర శివలింగాలతో పోలిస్తే వర్తులాకారంలో కాకుండా కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడ జ్ఞానప్రసూనాంబ సహిత శ్రీకాళహస్తీశ్వరుడు ఇక్కడ స్వయంభూగా వాయువు రూపంలో ఏర్పడటం వెనుక పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. ఒకసారి వాయుదేవుడు కర్పూరంతో తయారు చేసిన లింగాన్ని పూజించి స్వామి అనుగ్రహం కోసం తపస్సును చేశాడట. దానికి మెచ్చి ఈశ్వరుడు కరుణించి వాయుదేవుడు గాలి రూపంలో విశ్వమంతా ప్రతి ప్రాణిలోనూ నిండు ఉండేలా ఆ వాయుదేవుడు పూజించిన కర్పూర లింగం వాయులింగంగా ప్రసిద్ధి పొంది సామాన్యులచే పూజలు అందుకునేలాగా వరాన్ని ప్రసాదించాడట. ఆ కర్పూరలింగమే వాయులింగంగా స్వయంభువుగా ఇక్కడ ఏర్పడింది. పార్వతీదేవి జ్ఞానప్రసూనాంబగా పూజలు అందుకోవడంలో వెనక కూడా ఒక కథ ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవి పైన ఆగ్రహంతో శపించాడంట. దాంతో అమ్మవారు ఈ భూమిపైకి సామాన్యురాలిలాగా వచ్చి ఆ తర్వాత ఈ ప్రాంతానికి చేరుకొని స్వామి కోసం తపస్సు చేసిందట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై మరిన్ని శక్తుల్ని ప్రసాదించాడట. అలా అమ్మవారు స్వామి చెంత జ్ఞానప్రసూనాంబగా కొలువు తీరిందట. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరుడు బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం కూడా ఈ శ్రీకాళహస్తి అని చెప్తారు. అలాగే వశిష్ఠుడు, సాలెపురుగు, సర్పము, ఏనుగు, బోయవాడు అయిన కన్నప్ప, యాదవరాజులు స్వామి అనుగ్రహంతో మోక్షాన్ని అందుకున్నారని ఇక్కడ చెప్తారు. ఒకప్పుడు కన్నప్ప అనే వేటగాడు నిత్యము స్వామిని కొలిచేవాడు. అతడి భక్తిని పరీక్షించేందుకు గాను ఒకరోజు స్వామి తన కంటి నుండి నెత్తురు కార్పడం అది చూసిన కన్నప్ప వెంటనే తన కన్ను పీకి స్వామివారి కంటికి అతికించాడట. స్వామి రెండో కంటి నుంచి కూడా నెత్తురు కార్చడంతో కన్నప్ప ఏమాత్రమూ సందేహించకుండా తన రెండో కంటిని కూడా పీకి స్వామికి అమర్చాడట. ఆ భక్తికి మెచ్చి ఈ ఈశ్వరుడు ప్రత్యక్షమై కన్నప్పకు ముక్తి ప్రసాదించాడని ఇక్కడ కథ కూడా ఉంది. అందుకే శ్రీకాళహస్తీశ్వరుడికి ముక్తి ప్రదాత అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ కళ్యాణం కూడా కన్నుల పండువగా కమనీయంగా కూడా జరుగుతుంది. స్వామివారికి నిత్యము కర్పూరహారతి, క్షీరాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, గంగాభిషేకము, రుద్రాభిషేకాలతో పాటు ఏడాది పొడుగునా ప్రత్యేక ఉత్సవాలు ఉంటాయి. ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఈ సమయంలో జరిగే ఊరేగింపు, రథయాత్ర, తెప్పోత్సవాలను చూసి తరించాల్సిందే. అలాగే స్వామి అమ్మవార్ల కళ్యాణం ఆలయంలో కాకుండా పట్టణం నడిబొడ్డున ఉండే పెళ్లి మంటపంలో చేస్తారట. ఈ సమయంలోనే కొన్ని జంటలు సైతం స్వామి అమ్మవార్ల కళ్యాణంతో పాటు తమ పెళ్లి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అని చెప్తారు.
కార్తీకంలో ప్రతిరోజు సాయంత్రం వెలిగించే ఆకాశ దీపాన్ని చూసేందుకు, ప్రత్యేక అభిషేకాలు చేయించేందుకు ఈ ప్రాంగణంలో దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఇక్కడికి వేల సంఖ్యలో ఆలయానికి చేరుకుంటారని ఇక్కడ చెప్తారు. తిరుపతికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ శ్రీకాళహస్తిని స్వామి అనుగ్రహం ఉంటే తప్ప ఎవ్వరూ కూడా దర్శించుకోలేరని ఇక్కడ పురాణాలు మనకు చెబుతూ ఉన్నాయి. అంతటి మహిమాన్విత క్షేత్రమైన ఈ శ్రీకాళహస్తి వైభవాన్ని గురించి మీరందరూ కూడా తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ని ఈరోజే కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని రోజు ఫాలో అయిపోండి. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్ళాలనుకుంటే ట్రైన్ వసతి కానీ బస్ వసతి కానీ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎంతెంత ఛార్జ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మీద కూడా ఒక వీడియో చేద్దామని ఆలోచనలో ఉన్నామండి. ఎవరైనా కావాలి వీడియో అనేవాళ్ళు తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ చేస్తే దాన్ని బట్టి వీడియో చేయడం మొదలుపెట్టి పోస్ట్ చేయడం జరుగుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.